ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ 2:13 అవుతుందండి. సో నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈరోజు వచ్చేసి లంచ్లో మునగాకు పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, మునగాకు. సో మేము ఎన్నో తీసుకొచ్చాము అని అనుకుంటున్నారేమో. ఎన్నో లేదండి, జస్ట్ ఒకటే కట్ట కనబడుతుంది కదా, ఒకటే కట్ట తీసుకొచ్చాము. సో దానికి ఎన్ని ఉన్నాయో చూడండి, మునగాకు. సో మా హస్బెండ్ మొన్న షాప్కి వెళ్ళినప్పుడు దొరికిందంట, సో తీసుకొచ్చారు. సో ఇది ఒకటేనండి. ఎన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుందో దీన్ని, ఒక్కసారి అయితే చేసుకోలేము కదా. సో మీ అందరికీ తెలుసు మునగాకు అంటే ఏంటో. డ్రమ్ స్టిక్ లీవ్స్ అనమాట, మన మునగాకు చెట్టు లీవ్స్ అనమాట, ఆకులు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో మంచి ఐరన్ కూడా లభిస్తుంది. సో అండ్ బ్యాక్ పెయిన్ కూడా చాలా 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 బాగా యూజ్ అవుతుందండి. చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. నేను ఇప్పటివరకు చాలా వెరైటీస్ ట్రై చేశాను, కానీ మునగాకు పప్పు అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో నాకు కూడా తెలియదు ఎలా చేయాలి అని. పాలకూర పప్పు ఇవన్నీ ఎలా చేస్తారు, ఇది కూడా అలానే చేయాలంట, నాకు ఐడియా లేదు. సో నేను కూడా యూట్యూబ్ చూసి ఫాలో అవుతున్నాను. సో నేను ప్రిపేర్ చేశాక చెప్తానండి అది ఎలా ఉంది, మంచి వచ్చిందా రాలేదా, టేస్ట్ బాగుందా లేదా అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసి తిన్నాక షేర్ చేసుకుంటాను. సో నాకు కూడా తెలీదు ఎలా వస్తుందో. సో మీరు అందరు చూస్తూ ఉండండి ఈ మునగాకు పప్పు ఎలా నేను చేస్తాను ఏంటి అనేది. సో లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ హిట్టా ఫట్టా అనేది నేను మీకు లాస్ట్లో చెప్తానండి. సో మీరు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. బై బై. ఇక్కడ వచ్చేసి కర్రీ కోసము నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది మునగాకు ఇంతకుముందే మీకు చూపించేసాను కదా. సో దాంట్లో వచ్చేసి టమాటో, ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. అండ్ చింతపండు కూడా నానబెట్టి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చింతపండు ఇది కూడా నానబెట్టుకున్నానండి. నేను మునగాకు పప్పు చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా, సో అందుకోసమని. ఇక్కడ వచ్చేసి మూంగ్ దాల్ అండి. ఇది ఆల్రెడీ నేను 1/2 అవర్ 45 మినిట్స్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను వాటర్లో. అండ్ ఇది వచ్చేసి కాకరకాయ అండి. నేను ఇది చెప్తాను తర్వాత దాని ప్రాసెస్. కాకరకాయ ఉల్లి కారం చేద్దాం అనుకుంటున్నాను, పప్పులో బాగుంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకున్నాను, అందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. అండ్ నేను యూస్ చేసే ఆయిల్ మీకు ఆబ్వియస్లీ నేను చాలాసార్లు చెప్పాను, ఆలివ్ ఆయిల్ చాలా హెల్త్కి మంచిది, ఫ్యాట్ కూడా ఉండదు. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఏం యూస్ చేస్తారో ఆయిల్ తీసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి నేను ఆవాలు వేసుకుంటున్నాను, కొన్నే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు కొంచెం స్మెల్ సరిగ్గా పడడం లేదు, అందుకని. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ తీసుకుంటున్నానండి, స్లైస్డ్ ఆనియన్స్. నేను కొన్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను పప్పు క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కదా, అందుకని దానికి సరిపోతుంది ఇది. ఈ ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మునగాకు పప్పు చేయడం నేను కూడా ఫస్ట్ టైం అండి, ఎప్పుడు నేను ట్రై చేయలేదు. బట్ దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మాత్రం నాకు తెలుసు. మునగాకు వల్ల 300 రకాల జబ్బులు కూడా తగ్గుతాయంటండి. 300 టైప్స్ ఆఫ్ డిసీజెస్ క్యూర్ అవుతాయి అన్నమాట. సో అంత బెనిఫిట్ ఉంది ఇందులో. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 డ్రై మిర్చీస్ తీసుకుంటున్నాను. అండ్ నేను ఆ మిర్చీస్ లోపల గింజలు తీసేసానండి, ఎందుకంటే ఆ గింజలు వేస్తే కారం అవుతుంది, స్పైసీ అవుతుంది, మా బేబీ తినలేదు, అందుకని గింజలు తీసేసి నేను వేసుకుంటున్నాను ఎండుమిర్చి. ఆ తర్వాత నేను
పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, అది కూడా ఒక 2 వేసుకున్నానండి. సరిపోతుంది, ఈ మాత్రం స్పైసీ సరిపోతుందండి పిల్లలకి, అంతకంటే ఎక్కువ వేస్తే తినలేరు కదా. అండ్ అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో నేను కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నానండి, ఒక రెమ్మ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. అది కూడా నేను చుంచేసి వేసుకుంటున్నానండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది. అలానే వేసే కంటే దాన్ని చుంచేసి వేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో అది కూడా వేసుకున్నానండి. అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. మీరు కావాలంటే దాన్ని స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ నాకు స్మెల్ అనేది నచ్చట్లేదు, అందుకని నేను వేసుకోవట్లేదు. ఐ మీన్ దాన్ని దంచి వేసుకోలేదు, అలానే నార్మల్గానే వేసుకున్నాను. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకోండి, లేదంటే పచ్చివాసన ఉంటే కర్రీ కూడా మంచిగా టేస్ట్ అవ్వదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను కూడా యూట్యూబ్లో చూసే ఫాలో అవుతున్నాను. పాలకూర పప్పు ఇవన్నీ చేస్తాను, కానీ ఇది ఎప్పుడు చేయలేదు, టేస్ట్ కూడా చూడలేదు. సో నేను కూడా చూసే చేస్తున్నాను ఈ మెథడ్. యాక్చువల్గా ఈ మెథడ్ చేశాక తెలిసింది, ఈ మెథడ్ వాళ్ళు చేసే మెథడ్లో చేసే కంటే మనం డైలీ చేసే పాలకూర పప్పు ఈ మెథడ్లో చేసి ఉంటే బాగుండేది అనిపించిందండి నాకు. సో ఇక్కడ వచ్చేసి నేను వాటర్లో మంచి కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకుంటున్నానండి ఆయిల్లో. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే స్మెల్ అస్సలు తట్టుకోలేము. ఎందుకంటే ఆ కొమ్మకి లీవ్స్ తెంపుతూ ఉంటే అదొక రకమైన స్మెల్ వస్తుందండి, అస్సలు తట్టుకోలేము ఆ స్మెల్. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఆ స్మెల్ అనేది అంత బాగలేదు. నేను అనుకున్నాను ఈ లీవ్స్ కూడా ఎక్కడ అలాంటి స్మెల్ వస్తుందో, ఆ కర్రీ కూడా ఎలాంటి స్మెల్ వస్తుందో తినలేనేమో అనుకున్నాను. బట్ నిజం చెప్తున్నానండి, నేను ఎంత భయపడి చేశానో అంత టేస్టీగా వచ్చింది. నేను తినలేను అనుకున్నాను, బట్ తిన్నాను. నిజంగా చాలా బాగుందండి, సేమ్ పాలకూరలానే ఉంది. స్మెల్ అనేది ఎక్కడ రాలేదు. ఆ కొమ్మకి స్మెల్ వస్తుంటే చూసి భయపడ్డాను, బట్ అలాంటి భయం ఏమీ ఉండదండి మనం కర్రీ చేసుకున్నాక, ట్రస్ట్ మీ. సో ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలానే మనము చేసుకోకూడదు. నార్మల్గా మనం పాలకూర పప్పు ఎలా చేస్తామండి, పప్పులో వాటర్ పోసి అందులో పాలకూర, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకొని దాన్ని బాగా రుబ్బుకుంటాం కదా. సో ఇది ఆ మెథడ్లో చేయకూడదు. అలా చేస్తే ఈ ఆకుకున్న పచ్చివాసన అనేది పోదు, ఈ స్మెల్ అంతా పప్పుకే వచ్చేస్తుంది. సో దాట్ మనం ఆ స్మెల్కి మనం తినలేమండి. కాబట్టి మనం ఈ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం పోపు కూడా పెట్టేసుకున్నాం కదా, మనం పోపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో అవసరం లేదు పోపు. తర్వాత నేను వచ్చేసి స్లైస్గా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకున్నానండి, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ అని చెప్పాను కదా, ముగ్గురికి సరిపోతుంది. ఇది చిన్నపిల్లలు ఎంత తింటారండి, సో సరిపోతుంది. ఈ టమాటా కూడా కొంచెం ముగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మూంగ్ దాల్ నానబెట్టేశాక వాళ్ళు అలానే వేశారండి. వాళ్ళకి పప్పుగా అంటే ఇష్టమేమో, బట్ నేను కూడా అలానే వేశాను, సేమ్ వాళ్ళు చేసినట్టే వచ్చింది. బట్ పప్పుగా కంటే మనకి స్మాష్గా చేసుకుంటే, రుబ్బుకొని వేసుకుంటే బాగుంటుంది కదా. సో అలా చేయలేకపోయాను. వాళ్ళు చేసిన మెథడ్లోనే చేశాను కాబట్టి పప్పుగా ఉండింది. దాన్ని కొంచెం పప్పు గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకోవాల్సింది నేను, బట్ వాళ్ళ మెథడ్లో చూసి చేశాను కాబట్టి ఎగ్జాక్ట్లీ అలానే వచ్చింది. నెక్స్ట్ టైం మాత్రం నేను పప్పు గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను. నాకు ఇలా పప్పుగా నచ్చదండి, బట్ మనం గ్రైండ్ చేసి వేసుకున్నా అలానే వేసుకున్నా టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది, మారదు. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా కాకరకాయ ఉల్లిపాయ కారం చేస్తున్నానని, దానికోసం నేను ఇక్కడ 2 కాకరకాయలు తీసుకున్నానండి, పెద్దవి. అది పైన ఉన్న పొట్టు అంతా తీసేసి
క్యూబ్స్లా కట్ చేసుకొని మంచిగా కడుక్కొని అందులో ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేశానండి. సోక్ చేసిన తర్వాత దాన్ని చూసారు కదా, ఇందాక నేను బాగా పిండితే వాటర్ వచ్చింది. సో అలా పిండాలి మనము. అలా పిండితే దానికి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆకు ఫ్రై అయింది కదండి, అందులో వచ్చేసి నేను నానబెట్టుకున్న మూంగ్ దాల్ కూడా వేసేసుకున్నాను. మీకు ఒకవేళ పప్పుగా తినాలనుకుంటే ఇలా వేసుకోండి, పప్పు తగలాలి అనుకుంటే. లేదు నాలాగా పేస్ట్గా తినాలి అనుకుంటే మాత్రము మీరు పప్పు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బెటర్ అండి. సో నేను వాళ్ళు చూపించిన మెథడ్లో ఫాలో అయ్యాను కాబట్టి ఇలా సేమ్ వాళ్ళలా వచ్చింది. బట్ నేను నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా పప్పు రుబ్బుకొని వేసుకుంటాను. చెప్పాను కదా, ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం మారదు, ప్రొసీజర్ మాత్రం ఒకటి కాబట్టి. సో చూసారు కదండి, ఇందాక నేను మొత్తం కాకరకాయ క్యూబ్స్ అంతా ఇలా పిండితే వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు అందులో ఆ క్యూబ్స్లో నుంచి ఆ గింజలన్నీ తీసేస్తున్నానండి. సో గింజలు కూడా తీసేసాను అందులో. ఇక్కడ వచ్చేసి ఉడుకుతున్న పప్పు దాంట్లో నేను పసుపు వేసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి, ఏది వేసుకున్నా కూడా. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో నాకు కొంచెమే అయ్యింది అనిపించింది పసుపు, అందుకని మళ్ళీ కొంచెం వేసేసాను. సో వేసేసి మళ్ళీ నేను లిడ్ పెట్టేసుకున్నానండి ఉడకడానికి కోసం. ఇక్కడ చూసారు కదండి, ఇందాక నేను గింజలు కూడా తీసేసాను, దాన్ని బాగా పిండేసి అందులో నుంచి గింజలు కూడా తీసేసాను. ఇప్పుడు వచ్చేసి దానికి మనము మసాలా రెడీ చేసుకోవాలి. అందులో దానికోసం ఒక జార్ తీసుకున్నానండి. సో అందులో వచ్చేసి నేను 2 కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి ఒక 1.5 ఆనియన్ తీసుకున్నానండి. 1.5 ఆనియన్ స్లైసెస్ అనమాట. ఆ తర్వాత ఒక 5 to 6 గార్లిక్ కూడా తీసుకున్నాను, వెల్లుల్లి. ఆ తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి. అండ్ అందులో వచ్చేసి కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను ఇంతకుముందు వ్లాగ్లో కూడా, కారం చూడడానికి రెడ్గా ఉంటుంది బట్ అది స్పైసీ ఏమి ఉండదు. అండ్ వెల్లుల్లి కాకరకాయ వెల్లుల్లి కారం అన్నా, కాకరకాయ ఉల్లి కారం అన్నా అంటేనే కారం వేసుకోవడం అండి. ఎక్కువ తక్కువ వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఉండదు. సో నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఇది గ్రైండ్ అయ్యేలోపు చెప్తానండి, మునగాకుకి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది. మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా. సో దీనివల్ల 300 రకాల జబ్బులు నయమవుతాయి అన్నమాట. సో ఎన్నో రకాల ట్యాబ్లెట్స్లోను మెడిసిన్స్లోనూ ఇది బాగా యూస్ చేస్తారనమాట. సో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ బాగా ఈ మునగాకు వల్ల మనకి బాగా లభిస్తాయి అన్నమాట. సో అండ్ సైట్ ఉన్నా కూడా అండ్ షుగర్ పేషెంట్స్కి, రేచికట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ మునగాకు యూస్ చేస్తే మాత్రము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది పప్పు కూడా ఉడికింది కదా, ఉడికిన తర్వాత నేను చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నానండి. నేను నా పప్పుకి క్వాంటిటీ బట్టి నేను నానబెట్టుకున్నాను చింతపండు. సో మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ నేను చింతపులుసు కూడా వేసుకొని నేను మళ్ళీ అంతా కలుపుకుంటున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులో.
వేసుకొని అంత బాగా కలుపుకున్నానండి. అండ్ నేను సాల్ట్ చెక్ చేస్తున్నాను ఇక్కడ సరిపోయిందా లేదా అని. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో, నేను కొంచెం కొంచెమే వేసుకుంటానండి, ఒకేసారి వేసుకొని వేస్ట్ చేసుకోనని. సో సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని లేట్ పెట్టుకున్నాను. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి నేను వడియాలు చేస్తున్నానండి మా పాపకి. కాకరకాయ కారం పిల్లలు తినలేరు కదా, చేదు కూడా ఉంటుంది కదా. సో నేను పాపకి కర్రీలో వడియాలు చేస్తున్నాను. మా పాపకి అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలండి స్నాక్. అన్నం తినుకుంటూ అది తింటూ ఉంటుంది, బట్ ఓన్లీ అన్నం మాత్రం అనేది తినదు. చూస్తున్నారు కదా, వడియాలు వేస్తున్నాను. సో అండ్ ఏం చెప్పాను, మునగాకు వల్ల ఇంకొక బెనిఫిట్ చెప్తానండి. డెలివరీ అయిన ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మిల్క్ పడలేదు అని భయం ఎక్కువ ఉంటుంది. సో మిల్క్ పడదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ మునగాకు వాడితే చాలా చాలా తొందరగా మిల్క్ పడుతుందంటండి. అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మునగాకు. ఇక్కడ వచ్చేసి వడియాలు అయిపోయింది. దాని మీద ఒక గ్యాస్ మీదనేమో నేను పప్పు పెట్టాను, అది ఉడుకుతుంది. ఇంకో గ్యాస్ మీద వచ్చేసి ఇంకో సైడ్లో వచ్చేసి నేను ఆయిల్లో కాకరకాయ క్యూబ్స్ ఫ్రై చేస్తున్నానండి. అయితే ఈ కాకరకాయ క్యూబ్స్ మనము అంత మసాలా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ అప్పుడు ఆ కాకరకాయ అనేది ఫ్రై అవ్వదు, లోపల సరిగ్గా ఉడకదనమాట, పచ్చిగా ఉంటుంది. అందుకని ఆయిల్లో నేను ముందే కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నానండి, తర్వాత ఈజీగా అయిపోవడానికి. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ లిడ్ తీసి పప్పు ఎంతవరకు వచ్చిందని చూసి కలుపుకున్నాను. అండ్ కొంచెం షుగర్ వేసుకున్నానండి. షుగర్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. మీరు షుగర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అన్నా వేసుకోవచ్చు చిటికెడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ మూంగ్ దాల్, చూసారు కదా కప్పు చూపించాను, 1 కప్ మూంగ్ దాల్ వేసుకుంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి అదే కప్తో. సో మీరు ఏ కప్పు వాడతారో ఆ కప్పుతో మీరు ఇలా చేసుకోవడమే పప్పు. సో ఇక్కడ వచ్చేసి మా పాపకి నేను పప్పు సైడ్కి తీస్తున్నానండి, ఎందుకంటే మా పాపకి ఆ స్పైసీ సరిపోతుంది, అండ్ నాకు నా హస్బెండ్ తినాలి కదా. సో కొంచెం రిచ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అండ్ అక్కడ వచ్చేసి కాకరకాయ కూడా బాగా మగ్గుతున్నాయండి. మనము మసాలా అంతా పెట్టి మగ్గిస్తే సరిగ్గా ఉడకదు కాబట్టి, లోపలంతా పచ్చి ఉంటుంది కాబట్టి, అండ్ టైం కూడా చాలా తీసుకుంటుంది కాబట్టి, దానికంటే ఇది చాలా ఈజీ మెథడ్ అండ్ త్వరగా ఉడికిపోతుంది, క్రిస్పీ కూడా అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి పప్పు కూడా అయిపోయింది నాది. చూసారు కదా, ఫ్రై అయిన కాకరకాయలు నేను సైడ్లో ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను స్టఫ్ యాడ్ చేసుకుంటాను. ఇందాక మసాలా చేశాను కదండి, సో ఆ స్టఫ్ యాడ్ చేసుకుంటాను. నేను ఇప్పుడు కాకరకాయ ఉల్లి కారం చేస్తున్నాను కదండి, నెక్స్ట్ టైం కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తాను. ఇది నిల్వ పచ్చడి అండి, నిల్వదే, బట్ నేను మా ఇద్దరికి కాబట్టి జస్ట్ ఒక్క పూటకి సరిపోయేలా చేసుకున్నాను అంతే. సో ఈ క్యూబ్స్లో మధ్యలో అంతా బాగా పట్టించాలండి, ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు మనం డైరెక్ట్గా అలా పేస్ట్ వేసేస్తే ఆ మధ్యలో అంతా పట్టదనమాట. సో మధ్యలో అంతా అలానే పచ్చిగా చేదుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెము. సో అలా కాకుండా పట్టించి ఫ్రై చేశాక మిగిలిన మసాలా కూడా అలా వేసేసి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. అయితే ఇక్కడ దీంట్లో నేను యూస్ చేసిన ఆయిల్ ఎక్కువ అయిందని అనుకుంటారేమో, ఏం లేదండి, నేను క్వాంటిటీ బట్టే వేసుకున్నాను, ఆయిల్ ఎక్కువనే ఉండాలి. సో ఆయిల్ అంతా ఇప్పుడు మనము కింద అడుగంటకుండా అబ్జర్వ్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఆయిల్ అంతా డ్రై అయ్యేలాగా, దగ్గరికి అయ్యేలాగా మనము కింద అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 minutes పడుతుంది. సో అప్పుడు అవంతా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట గ్రేవీ. చూస్తున్నారు కదా, లేదంటే కిందంతా అడుగంటిపోయి మాడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఎందుకంటే ఇది మసాలా కాబట్టి తొందరగా మాడిపోతుంది కూడా. ఇక్కడ వచ్చేసి నేను చీల్చుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి.
చూస్తున్నారు కదా, కలుపుకుంటూనే ఉండాలి. ఆయిల్ అంతా మసాలా అంతా దగ్గరికి వచ్చేలాగా, ఆ కాకరకాయ పీసెస్కి పట్టేలాగా. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా అయిపోయిందండి. నిజంగా అండి, నేను ఎంత భయపడ్డానో అంత బాగా అయింది. ఫస్ట్ టైం కదా చేసేది కూడా. సో ఇది చూస్తున్నారు కదా, కాకరకాయ అవుతుంది కూడా దగ్గరికి. ఇక్కడ వచ్చేసి వడియాలండి. ఇది మా పాపకి తీసిన నేను పప్పు, మునగాకు పప్పు. చూస్తున్నారు కదండి, ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీ యమ్మీగా ఉంది పప్పులో కాకరకాయ ఉల్లికారం. అండ్ మా లంచ్ కూడా అంతా అయిపోయాక మేము బయటికి వెళ్తున్నామండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్తున్నాము. చాలా రోజులు అయిపోయింది అసలు మేము బయటకు అనేది వెళ్ళట్లేదు కదా. సో బయటికి వెళ్తున్నాము. పిల్లలు ఇంట్లో ఉండి కూడా పిల్లలు కూడా చాలా బోర్గా ఫీల్ అయిపోతున్నారండి. అందులో మా పాప అసలు ఇంట్లో ఉండి మనుషులు చూడక మనుషులు కరువయ్యి అసలు ఎవరితో కూడా ఫోన్లో కూడా మాట్లాడట్లేదు. భయపడుతుంది, ఏడుస్తుంది, ఇలాంటి చేస్తుంది. అందుకని అప్పుడప్పుడు బయట కూడా తీసుకెళ్తున్నాము. అండ్ 20 days నుంచి అనుకుంటున్నాం పార్క్కి వెళ్ళాలి. పక్కనే ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాము. ఈరోజు వెళ్తున్నాము. లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, మా పాప తన బైక్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ బైక్ కూడా తీసుకెళ్ళామండి పార్క్కి. ఎందుకంటే చూస్తున్నారు కదా, చాలా పెద్ద పార్కు అండ్ జనాలు కూడా ఎక్కువ లేరు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో. సో మనుషులు కూడా ఎక్కువ లేరు. ఎక్కడో ఒక్కరు అక్కడొకరు ఉన్నారండి. సో దగ్గరున్నా దూరం ఉన్న మనుషులు మేమైతే సోషల్ డిస్టెన్స్ పాటిస్తాము. చూస్తున్నారు కదా, మా పాప హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మేము అక్కడ కొన్ని స్నాక్స్, కింద కూర్చోవడానికి మ్యాట్ ఇవన్నీ తీసుకెళ్ళామండి. చూడండి, అక్కడ ఒక పెద్దాయన, ఒక ముసలాయన చేపలు పడుతున్నాడు. వాళ్ళు చేపలు పడతారు బట్ తినరండి, మళ్ళీ దాంట్లోనే వదిలేస్తారు. జస్ట్ ఫర్ టైంపాస్కి మాత్రమే వాళ్ళు అలా గంటలు ఫిషింగ్ చేస్తూ ఉంటారండి ఆ పౌండ్లో. కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా. అండ్ ఇప్పుడు మొన్నటిదాకా 9 వరకు కొంచెం ఎండ ఉండేది, చలి కూడా లేదు, బాగా వేడి ఉండేది. బట్ ఒక 1 week నుంచి మాకు 6 o'clockకే తొందరగా చీకటి అయిపోతుంది అండ్ చలి కూడా స్టార్ట్ అయిపోయిందండి. మేము ఇట్లా బయటకు వచ్చాం కదా పార్క్కి. ఇంటికి వచ్చేసరికి మా చిక్స్ అంతా పగిలిపోయాయి అనమాట. లిప్స్ అంతా పగిలాయి ఆ చలికి. మంటలు పుట్టాయండి. ఇంకా ముందు ఇంకెంత చలి ఉంటుందో. చికాగో అంటేనే చలి ప్రదేశం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. సో మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము వచ్చేసి పార్క్ వచ్చామండి. మా ఇంటి దగ్గర ఉన్న ఒక 2 to 3 minutes డిస్టెన్స్ దూరంలో. వాకబుల్ కూడా రావచ్చు, బట్ చిన్న పాప ఉంది, నేనైతే నడవలేను ఇంత దూరము. సో అందుకని కార్లో వచ్చాము. చూసారు కదా, పార్క్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి. జనాలు కూడా ఎక్కువ లేరు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం తగ్గలేదు కదా కరోనా. సో మేమైతే అందరికీ దూరంగానే కూర్చున్నామండి. ఒక 1 hour అట్లా టైంపాస్ చేద్దామని. సో ఎప్పుడో ఒక్కసారి కనుక ఇట్లా బయటికి రామండి. ఒక 1 week నుంచి అనుకుంటున్నాం బయటికి వెళ్ళాలని. ఈరోజు వచ్చాము. చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. బాయ్.
కాసేపు ఒక 2 అవర్స్ అలా పార్కులో ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. చూసారు కదా ఎంత బాగుందో అసలు సన్సెట్ మాత్రం. అండ్ ఈ మునగాకు వల్ల ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఈ మునగాకు వల్ల లంగ్స్, క్యాన్సర్ డిసీజెస్, కిడ్నీ డిసీజ్ కూడా తగ్గుతాయంట. ట్రై చేయండి డెఫినెట్గా మునగాకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాము మేము ఇంటికి. మాకు టైం వచ్చేసి 8 అవుతుందండి. ఇప్పుడు ఎండాకాలం కొంచెం కొంచెం పోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు 9 వరకు ఎండ ఉండేది. ఇప్పుడు 6 వరకు చీకటి అయిపోతుందండి. అండ్ చలి కూడా కొంచెం కొంచెం స్టార్ట్ అయింది మాకు ఇక్కడ. అండ్ ఈ చికాగో అంటేనే ఇంకా ఫుల్ చలి అండ్ స్నో ప్లేస్. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. సో మాకు ఎండ కూడా కొంచెం కొంచెం తక్కువైపోతుంది, చీకటి కూడా తొందరగా పడుతుందండి. సో మేమైతే ఇప్పుడే వచ్చాము, 8 అవుతుంది. సో ఈరోజు నా వ్లాగ్ చూసారు కదండి. నా వ్లాగ్ కనుక మీ అందరూ చూసి ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటానండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో మీట్ అవుతాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బాయ్.